గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు విజయలక్ష్మి. నేను ఎన్టీఆర్ కాలేజీలో ఎకనామిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ఉదాసీనత వక్రరేఖలు, వాటి యొక్క విశ్లేషణ. ముఖ్యంగా ఉదాసీనత వక్రరేఖల గురించి తెలుసుకోవడానికంటే ముందుగా అసలు ఉదాసీనత వక్రరేఖలు, వాటికి సంబంధించిన విషయాలు అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణ. ఉదాసీనత అనగానేంటంటే, అవును, కాదు అనే ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితిని గురించి తెలియజేయడాన్ని ఉదాసీనత అని అంటారు. అంటే ఈ ఉదాసీనత వక్రరేఖలు ఏం తెలియజేస్తాయి అంటే, సమాన స్థాయిలో 2 వస్తువుల విషయంలో సంతృప్తి ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని తెలియజేయడాన్ని ఉదాసీనత వక్రరేఖలు అని అంటారు. అయితే ముఖ్యంగా ఈ ఉదాసీనత వక్రరేఖల గురించి తెలుసుకోవడానికంటే ముందు, అది ఏ విశ్లేషణ ఆధారంగా తెలియజేయడం జరిగింది అనే అంశాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఏంటని చూసినట్లయితే, ఒకటి ఉదాసీనత వక్రరేఖలు ప్రయోజన విశ్లేషణ, అంటే ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ ఆధారంగా అధ్యయనం చేయడం అనేది జరుగుతుందనమాట. ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ దాంతో పాటుగా కార్డినల్ ప్రయోజన విశ్లేషణ అనే అంశాలు 2 ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం ఎంతైనా ముఖ్యము. అసలు ముఖ్యంగా ప్రయోజనం అంటే ఏంటి? ప్రయోజనం అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక సేవ గానీ, ఏదైనా మానవుడి కోరికను సంతృప్తి పరచగలిగేటటువంటి సామర్థ్యం గనుక ఉన్నట్లయితే, దానికి ప్రయోజనం ఉంది అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అందులోనే ప్రయోజనంలో మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం అనేటటువంటివి 2 అంశాలుంటాయి. అయిన తర్వాత ప్రయోజనానికి సంబంధించినటువంటి అప్రోచెస్, ఒకటి ఆర్డినల్, ఇంకొకటి కార్డినల్. ముఖ్యంగా తీసుకున్నట్లయితే కార్డినల్ విశ్లేషణ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ప్రయోజనాన్ని సంఖ్యారూపకంగా, న్యూమారికల్‌గా గనుక విశ్లేషణ చేసినట్లయితే, సంఖ్యారూపకంగా గనుక తెలియజేసినట్లయితే దాన్నేమంటున్నాము అంటే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ అని అంటాము. ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ అంటే ఏంటంటే, ప్రయోజనాన్ని పోల్చడం. సంఖ్యారూపకంగా గాకుండా నాన్ న్యూమారికల్‌గా గనుక తెలియజేసినట్లయితే దాన్ని ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ అని అంటారు. ఈ ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణను ముఖ్యంగా ఆధునిక ఆర్థికవేత్తలు తెలియజేయడం అనేది జరిగింది. ఈ ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ ఆధారంగానే ఈ ఉదాసీనత వక్రరేఖలను తెలియజేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఉదాసీనత వక్రరేఖలను గురించి తెలియజేసినటువంటి ఆర్థికవేత్త ఎవరు అనంటే 1881లో ఎడ్జ్‌వర్త్ వివరించడం అనేది జరిగింది. దేంట్లో వివరించాడు అని గనుక చూసినట్టయితే 'మ్యాథమెటికల్ ఫిజిక్స్' అనే గ్రంథంలో వివరించడం అనేది జరిగింది. ఇతని తర్వాత తెలియజేసినటువంటి ఆర్థికవేత్తలు ఎవరంటే పారెటో, స్లట్స్కీ. వీళ్ళు ఈ ఉదాసీనత వక్రరేఖలను ప్రాచుర్యంలోనికి తీసుకురావడం అనేది జరిగింది. అయిన తర్వాత పూర్తిగా, అంటే సమగ్రమైనటువంటి విశ్లేషణను ఇచ్చిన వారు ఎవరు అంటే ఆర్‌జీడి అలెన్, జేఆర్ హిక్స్ మొదలైనటువంటి ఆర్థికవేత్తలు ఈ ఉదాసీనత వక్రరేఖలను గురించి సమగ్రమైనటువంటి విశ్లేషణనిచ్చారు. ఇంకా పూర్తిగా ఈ యొక్క ఉదాసీనత వక్రరేఖల్ని పూర్తిగా అభివృద్ధి పరిచిన వాళ్ళెవరు, సంపూర్ణమైనదిగా తెలియజేసిన వాళ్ళెవరు అనంటే జేఆర్ హిక్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఏంటి అనంటే 'వాల్యూ అండ్ క్యాపిటల్' అనే గ్రంథంలో ఈ ఉదాసీనత వక్రరేఖల గురించి తెలియజేయడం అనేది జరిగింది. ఇది ముఖ్యంగా మనకు ఇంట్రడక్షన్. ఎవరు తెలియజేశారు, ఏంటి అనే అంశం. అయిన తర్వాత ఉదాసీనత అంటే ఏంటి? అంటే అవును, కాదు అని తేడా చెప్పలేని సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దానిని ఉదాసీనత అని అంటారు. ఈ ఉదాసీనత స్థితిని తెలియజేయడాన్ని ఉదాసీనత వక్రరేఖలు. 2 ఏవైనా 2 వస్తువులను తీసుకున్నట్లయితే ఆ 2 వస్తువుల విషయంలో సమాన స్థాయిలో సంతృప్తిని ఇవ్వడాన్ని ఉదాసీనత వక్రరేఖలు విశ్లేషించడం అనేది జరుగుతుంది. అయితే ఈ పద్ధతి ప్రకారం ఏంటంటే, ఉదాసీనత వక్రరేఖల ప్రకారం వివిధ వస్తువు సమ్మేళనాల ద్వారా పొందే ప్రయోజనాన్ని పోల్చుకొని, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ లెక్కించడానికి వీల్లేదు. ప్రయోజనాన్ని గనుక పోల్చి తెలియజేసినట్లయితే దానిని ఏమంటున్నామంటే ఉదాసీనత వక్రరేఖల ఆధారంగా విశ్లేషణ అని అంటున్నాం. ముఖ్యంగా తీసుకున్నట్లయితే
1881లో ఎడ్జ్‌వర్త్ ప్రకారం ఒక వస్తువు సముదాయానికి అంటే ఇప్పుడు ఏవైనా 2 వస్తువులు తీసుకుంటే ఒక వస్తు సముదాయానికి బదులుగా మరొక వస్తువుని ఇప్పుడు ఎక్స్ అనే ఒక వస్తువు, వై అనే ఒక వస్తువు 2 వస్తువులని యాపిల్ అనుకోండి, బనానా అనుకోండి లేకపోతే ఆరెంజ్, బనానా ఏదైనా అనుకున్నట్లయితే ఒక వస్తు సముదాయానికి బదులుగా ఇంకొక వస్తు సముదాయాన్ని వినియోగించడం వల్ల సంతృప్తి స్థాయిలో ఉండేటటువంటి తేడా అంటే ఆ తేడా లేని స్థితి ఏదైతే ఉంటుందో దాన్నే ఉదాసీనత వక్రరేఖలు తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే చివరిగా 2 వస్తువుల నుంచి వచ్చేటటువంటి ప్రయోజనం అనేది సమాన స్థాయిలో ఉండే విధంగా తెలియజేయడం అనేది జరుగుతుందనమాట. దాని తర్వాత ఈ ఉదాసీనత వక్రరేఖల ప్రమేయాలు. ఏంటి ఆ ప్రమేయాలను గనుక మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి వినియోగదారుడు హేతుబద్ధంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఎట్లా హేతుబద్ధంగా ఉంటాడు అనంటే, మార్కెట్ గురించి సంబంధించినటువంటి సమాచారం పూర్తిగా తెలిసి ఉండడం అనేది జరుగుతుందనమాట. అంటే హేతుబద్ధంగా. ఏ వస్తువుని తీసుకున్నట్లయితే ఇంకొక వస్తువుని ఎంత మేరకు కోల్పోవడం. ఆ మార్కెట్ సమాచారం పూర్తిగా వినియోగదారుడికి తెలిసి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ఈ ఉదాసీనత వక్రరేఖలు ఆర్డినల్ యుటిలిటీ అంటే ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ ఆధారంగా ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే వస్తు సముదాయం నుంచి పొందగలిగేటటువంటి ప్రయోజనాన్ని పోల్చుకొని తెలియజేసినట్లయితే దాన్ని ఏమంటున్నామంటే ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ అని అంటాం. ఈ ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ ఆధారంగానే ఉదాసీనత వక్రరేఖలను తెలియజేయడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ మనకొచ్చేసి ఫస్ట్ ప్రమేయం ఏంటో హేతుబద్ధంగా వినియోగదారుడు హేతుబద్ధంగా ఉండడం. సెకండ్ వన్ ఏంటంటే ఆర్డినల్ విశ్లేషణ ఆధారంగా ఈ యొక్క ఉదాసీనత వక్రరేఖలను వివరణ తెలియజేయడం. అంటే ఏంటంటే 2 వస్తువులను పరిగణలోనికి తీసుకొని ప్రయోజనాన్ని కొలవలేము గానీ పోల్చడం. అంటే ఒకదాని వల్ల ఇంకొకటి ఏ మేరకు కోల్పోతున్నాము, ఏ మేరకు తీసుకుంటున్నాము అనే అంశాన్ని పోల్చడం అనేది జరుగుతుంది అని చెప్పి సెకండ్ ప్రమేయంలో తెలియజేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్కెట్‌లో 2 వస్తువుల ధరలు, ప్రయోజనాలు మొదలైనటువంటి అన్ని విషయాలల్లో గూడా సంపూర్ణ పరిజ్ఞానాన్ని వినియోగదారుడు తెలుసుకుంటాడు. పూర్తిగా పరిజ్ఞానం వినియోగదారుడికి తెలిసి ఉంటుంది. అంటే ఎట్లాంటి వస్తువులు అమ్ముతున్నారు, వాటి వల్ల మనకెంత ప్రయోజనం ఉంటుంది, వాటి ధరలేమున్నాయి అని చెప్పి పూర్తిగా వినియోగదారుడికి వాటి పట్ల ప్రస్ఫుటమైనటువంటి అంటే సంపూర్ణమైనటువంటి అవగాహన అనేది ఉంటుందన్నమాట. అంటే వినియోగదారుడికి పూర్తి అవగాహన విధానం ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వినియోగదారు క్షీణించే ప్రతిస్థాపన రేటు. అంటే క్షీణోపాంత ప్రతిస్థాపన రేటు అని అంటారు. దీనినే ఎంఆర్ఎస్ అని గూడా అంటారు. ఎంఆర్ఎస్ అంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్‌స్టిట్యూషన్. మార్జినల్ రేట్ ఆఫ్ సబ్‌స్టిట్యూషన్ అంటే ఏంటంటే, ఒక యూనిట్ ఎక్స్ కోసం అంటే ఒక యూనిట్ ఎక్స్ కోసం ఎన్ని యూనిట్ల వైని వదులుకోవడానికి సంసిద్ధంగా అంటే ఎన్ని యూనిట్ల వైని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాడో తెలియజేసే దానిని ప్రతిస్థాపన ఉపాంత రేటు అని అంటారు. అంటే ఎక్స్ అనే ఒక వస్తువు కావాలి అని అనుకున్నప్పుడు వైని ఎంత మేరకు కోల్పోవడానికైనా సిద్ధంగా ఉండడాన్ని ప్రతిస్థాపనోపాంత రేటు అని అంటున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి స్థిరతం సుస్థిరతం సమా సమాపకం. అంటే ఏంటంటే 2 వస్తువుల విషయంలో స్థిరత్వాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2 వస్తువుల విషయంలో ఎట్లా స్థిరత్వాన్ని కలిగి ఉంటాము అనంటే ఏబిసిడి ఇట్లా కొన్ని వస్తువుల్ని తీసుకున్నట్లయితే అంటే ఏబిసి ప్రజెంట్ మనం చూపించుకునేటటువంటి స్లైడ్‌లో ఏబిసి అనే 3 వస్తువులు అందుబాటులో ఉన్నాయనుకుందాం. ఎట్లా ఒకదానికంటే ఒకటి అంటే సి కంటే ఏ ఎక్కువ సంతృప్తి ఇస్తుంది. సి బి కంటే ఏ ఎక్కువ సంతృప్తి. సి కంటే బి ఎక్కువ సంతృప్తి. మళ్ళీ సి కంటే ఏ ఎక్కువ సంతృప్తి. అంటే ఎక్కువ ప్రయోజనాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పి తెలియజేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు స్థిరంగా ఉండడం. వినియోగదారుని అభిరుచులు, అలవాట్లలో ఎట్లాంటి మార్పు అనేది ఉండకూడదు. ఒకవేళ ఈ వినియోగదారుని అభిరుచులు, అలవాట్లు మారినట్లయితే ఈ ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణకు అనేది వర్తించదు. ఎప్పుడు కూడా
వినియోగదారుని అలవాట్లు గానీ, అభిరుచులు గానీ స్థిరంగా ఉండాలి. మార్పు చెందడానికి వీల్లేదు. ఆ విధంగా గనుక మారినట్లయితే వినియోగదారుని అభిరుచులు గానీ, అలవాట్లు గానీ మార్పు చెందినట్లయితే ఈ ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణ చేయడానికి అవకాశం అనేది ఉండదనమాట. ఇప్పుడు మనము ఉదాసీనత వక్రరేఖల యొక్క లక్షణాలను తెలుసుకోవడానికంటే ముందు ఒక అంశాన్ని పరిశీలిద్దాం ఇక్కడ. ఇంతకుముందు మనం అనుకున్నాం క్షీణోపాంత ప్రతిస్థాపన రేటు. ఎంఆర్ఎస్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనే దాన్ని ఒకదాన్ని చెప్పుకున్నాం. అదేంటి అనంటే ఇక్కడ మనకు స్లైడ్‌లో కనిపించిన విధంగా ఒక వినియోగదారుడు 2 వస్తువులలో అదనంగా ఒక వస్తువుని తీసుకునేటప్పుడు వేరొక వస్తువుని ఎంత మేరకైతే కోల్పోతాడో దానిని ప్రతిస్థాపన రేటు అని అనుకుంటున్నాం. అంటే ఒక వస్తువు బదులుగా మరొక వస్తువు వదులుకునే రేటు ఏదైతే ఉంటుందో, అంటే ఒక వస్తువు కొనేటప్పుడు ఇంకొక వస్తువుని ఎంత మేరకైతే వదులుకోవడం జరుగుతుందో దానిని ఉపాంత ప్రతిస్థాపన రేటు అని అంటారు. అంటే ఏ రకంగా అంటే ఒక వస్తువుని తక్కువ ఏదైనా ఎక్స్ అనే వస్తువు తక్కువ కోరుకుంటున్నాడు. వైని ఎక్కువ కోల్పోతున్నాడు అని అనుకోండి. ఈ రకంగా చేయడాన్ని ఒకదానికి బదులుగా మరొకటి ప్రతిస్థాపన చేసుకున్నట్లయితే దాన్ని ఏమంటున్నామంటే ప్రతిస్థాపన రేటు. అంటే క్షీణ ప్రతిస్థాపన రేటు. అంటే తగ్గుతూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి దీనిని ఏమంటున్నామంటే క్షీణ ప్రతిస్థాపన రేటు అని అంటున్నాము. పట్టికలో గనుక మనం ఇప్పుడు ఉదాసీనత వక్రరేఖలకు సంబంధించి ఈ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్‌ని గనుక చూసినట్లయితే, పట్టికలో తెలియజేసిన విషయం ఏంటి అని గనుక పరిశీలించినట్లయితే, ముఖ్యంగా ఇక్కడ, ఇక్కడ మనకు సముదాయము పట్టికలో ఉదాసీనత వక్రరేఖ పట్టిక ఫస్ట్ వన్ సముదాయము, సెకండ్ వన్ ఎక్స్ వస్తువు ఆపిల్ ఏదైనా అనుకోవచ్చు మనం. వై వస్తువు ఏంటంటే బనానా. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎంఆర్ఎస్ ఏంటి అని కనుక చూసినట్లయితే ఏబిసి డిఈ అనేటటువంటివి, ఈఎఫ్ అనేటటువంటి 6 సముదాయాలు ఉన్నాయి. ఆ 6 సముదాయాల్లో ఏ రకంగా ఏ సముదాయం వల్ల ఎన్ని వై వస్తువులు, ఎన్ని ఎక్స్ వస్తువులు, ఏ సముదాయంలో ఉన్నప్పుడు ఏ ఎక్స్ వస్తువు 1, వై వస్తువులు 20 ఎట్లాంటి ప్రతిస్థాపన ఉపాంత రేటు అంటే అంతకుముందు ఎలాంటి వస్తువుల్ని కొనుగోలు చేయడం లేదు కాబట్టి ప్రతిస్థాపన ఉపాంత రేటు నిల్ ఏం లేదు. మనం అక్కడ ఏం చూపించడం జరగలేదు. అయిన తర్వాత సముదాయం బిలో గనుక చూసినట్లయితే ఎక్స్ వస్తువుని 2 కావాలనుకుంటున్నాడు. అంటే 2 ఎక్స్ వస్తువులు. అంటే 1-2కు పెరిగింది. అంటే ఒక ఎక్స్ వస్తువు కోసము వై వస్తువులని అంటే 20-15కి, వై వస్తువులని 5 వై వస్తువులని కోల్పోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఎంత 1:5. ఒక ఎక్స్ వస్తువు కావాలి అని అనుకుంటే ఎన్ని వై వస్తువులను కోల్పోతున్నాడు అంటే 5 వై వస్తువులను కోల్పోవడం అనేది జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ సి సముదాయంలో గనుక చూసినట్లయితే 2-3 అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఒక ఎక్స్ వస్తువుని కావాలి అని అనుకుంటున్నాడు. ఎన్ని వై వస్తువుల్ని కోల్పోతున్నాడు అంటే 4 వై వస్తువుల్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. 1:4. అదే రకంగా ఇక్కడ డీలో గనుక మనం చూసినట్లయితే 4 ఎక్స్ వస్తువులు అంటే అదనంగా ఒక వస్తువు ఎన్ని వై వస్తువులను కోల్పోతున్నాడు అని అంటే ఇక్కడ 3 వై వస్తువులు 1:3. అదే రకంగా ఈ సముదాయాన్ని గనుక చూసినట్లయితే 5 ఎక్స్ వస్తువులు యాపిల్‌ని 5 కావాలనుకున్నప్పుడు అంటే అదనంగా ఒకటే వస్తువు పెరిగింది. ఇక్కడ అదనంగా ఎన్ని వస్తువులు కోల్పోతున్నాడంటే 2. క్రమంగా ఈ కోల్పోయే విధానం ఏమవుతుందంటే ఫస్ట్ 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత క్రమంగా ప్రతిస్థాపన ఉపాంత రేటు క్రమంగా అదనంగా వచ్చేటటువంటి ఉపాంత రేటు ఏమవుతుంది అంటే క్షీణించడం అనేది జరిగింది. చివరికొచ్చేసి ఎఫ్ ఆరో సముదాయం వద్ద 6 ఎక్స్ వస్తువులు కావాలనుకుంటున్నాడు. అంటే ఒక అదనంగా 5-6 అంటే అదనంగా ఒక ఎక్స్ వస్తువు కావాలనుకున్నప్పుడు అదనంగా ఎన్ని వై వస్తువులను అంటే ఎన్ని బనానాస్‌ని కోల్పోవడం జరుగుతుందంటే 1. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే 1:1 అంటే ఒక స్థాయి తర్వాత ఈ క్షీణోపాంత ప్రతిస్థాపన రేటు ఎట్లా ఉంటుంది అంటే సమానంగా ఉండడం అనేది జరిగిందనమాట. ఒక వస్తువుకి ఒక వస్తువు కావాలి అనుకున్నప్పుడు మరొక వస్తువులను ఎంత మేరకు కోల్పోతున్నాడు అనే అంశం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. చివరికి 1:1 2 కూడా సమానం కావడం అనేది జరిగింది. ఇప్పుడు మనము దీన్ని ఒక సమీకరణంలో గనుక చూసినట్లయితే ఎంఆర్ఎస్ ఎక్స్‌వై అంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఫర్ ఎక్స్/వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా వై బై డెల్టా ఎక్స్. అంటే వై మైనస్ డెల్టా వై అంటే వై వస్తువులను కోల్పోయే రేట్ ఎంత ఉంది?
ఎక్స్ వస్తువులను ఎంత మేరకు తీసుకుంటున్నాడు. అంటే ఎక్స్ వస్తువులను తీసుకోవడం వల్ల ఎన్ని వై వస్తువుల్ని కోల్పోతున్నాడు అనే అంశాన్ని ఈ పట్టికలో మనం చూడడం అనేది జరిగిందనమాట. మనము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ పట్టిక ఉంది గదా! క్షీణోపాంత ప్రతిస్థాపనోపాంత రేటు యొక్క పట్టికని ఇప్పుడు గ్రాఫ్ రూపకంగా చూసినట్లయితే, మనం ఓఎక్స్ అక్షం పైన వస్తువు సముదాయాన్ని తీసుకోవడం జరిగింది. ఓఎక్స్ అక్షం పైన దేన్ని తీసుకున్నాం? వస్తువు సముదాయాలను తీసుకోవడం అనేది జరిగింది. ఓవై అక్షం పైన ఏంటి అంటే ఎక్స్ వస్తువు సముదాయాన్ని, ఓవై అక్షం పైన కూడా యాజ్ ఇట్ ఈస్‌గా వై వస్తువు సముదాయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఎక్స్ అక్షం పైన ఎక్స్ వస్తువు, వై అక్షం పైన వై వస్తువు సముదాయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఇప్పుడు మొట్టమొదట ఇక్కడ ఒక సముదాయం ఉంది. ఇక్కడ ఒక సముదాయం ఉన్న, ఇక్కడ ఒక సముదాయం ఉంది. సి, డి, ఇక్కడ ఒక సముదాయము, ఇక్కడ ఒక సముదాయము, డి, సి, డి అనే సముదాయాలు ఉన్నాయి. సి, డి, ఈ, ఎఫ్ అనేవి ఈ రకంగా సముదాయాలను చూపించడం జరిగింది. అంటే ముఖ్యంగా తీసుకున్నట్లయితే మనకేంటి ప్రతిస్థాపనోపాంత రేటు అంటే ఈ ఎక్స్ వస్తువుకి బదులుగా వై వస్తువులను ఎన్ని కావాలనుకుంటున్నాడో అనే అంశాన్ని వివిధ బిందువులన్నింటిని కలిపి గీయగా వచ్చేటటువంటి రేఖను ఏమంటున్నాము అని అంటే ఎక్స్ వస్తువుకి బదులుగా వై వస్తువులను ఎన్ని కోల్పోతున్నాడో అనేటటువంటి అంశంకి సంబంధించినటువంటి వివిధ బిందువులన్నింటినీ కలిపి గీయగా వచ్చేటటువంటి రేఖని మనం ఏమంటున్నాము అని అంటే ఉదాసీనత వక్రరేఖ, ఇండిఫరెన్స్ కర్వ్ అని అంటున్నాం. అయితే ఇక్కడ ఏ సముదాయాన్ని గనుక మనం జూసినట్లయితే, ఏ దగ్గర ఎన్ని ఎక్స్ వస్తువులు, ఒక ఎక్స్ వస్తువు కోసం ఎన్ని వై వస్తువులను కోల్పోతున్నాడు. అంటే ఇక్కడ అదనంగా అంతకుముందు ఎట్లాంటి వై వస్తువు లేదు కాబట్టి 20 గానే ఉండడం అనేది జరిగింది. అయిన తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే, ఇక్కడ బి దగ్గర గనుక మనం అబ్జర్వ్ జేసినట్లయితే, ఎన్ని ఎక్స్ వస్తువులు కావాలనుకుంటున్నారు? 2 అంటే అదనంగా ఒక ఎక్స్ వస్తువు పెరిగింది. ఇక్కడ ఎన్ని వై వస్తువులను కోల్పోతున్నాడు అనంటే 15కి రావడం జరిగింది వై వస్తువులను. కాబట్టి అదనంగా కోల్పోయేటటువంటి వై వస్తువులు ఎన్ని అంటే 5. అంటే ఒక ఎక్స్ వస్తువు కావాలి అని అనుకున్నప్పుడు 5 వై వస్తువులను కోల్పోతున్నాడు. నెక్స్ట్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం సి సముదాయం దగ్గర అంటే ఇక్కడ చూసినట్లయితే సేమ్ అదనంగా ఎక్స్ వస్తువులను ఎన్ని కావాలి అని అనుకున్నాడు అంటే 3. అంటే ఒకటి అదనంగా కావాలనుకున్నాడు. ఎన్ని వై వస్తువులనంటే 11 వై వస్తువులు అన్నప్పుడు అదనంగా ఎన్ని 4 వై వస్తువులను కోల్పోవడం అనేది జరిగింది. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ, ఇక్కడ ఇట్లా ఈ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాము అంటే ఎక్స్ వస్తువుకి బదులుగా ఎన్ని వై వస్తువులను కావాలి అని అనుకుంటున్నాడు అనే అంశాన్ని తెలియజేయడాన్ని ఏమంటున్నాము అని అంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అని తెలియజేయడం జరుగుతుందనమాట. అంటే ఈ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటే ఎక్స్ వస్తువుకి అదనంగా వై వస్తువుని ఎంత మేరకు కోల్పోతున్నాడు అని ఈ వివిధ బిందువులు ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ వివిధ బిందువులన్నింటిని కలిపి గీయగా వచ్చేటటువంటి రేఖ ఏదైతే ఉంటుందో దానిని ఏమంటున్నాము అని అంటే ఉదాసీనత వక్రరేఖ అని అంటున్నాం. అందుకే ఈ బిందువులన్నింటిని కలుపుతూ గీసేటటువంటిది ఉదాసీనత వక్రరేఖ. అంటే క్రమంగా ఈ ప్రతిస్థాపన ఊపంత రేటు ఏమవుతుందంటే క్రమంగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇది రుణాత్మక వాలును కలిగి ఉంటుంది. ఇది మూల బిందువుకు కుంభాకారంగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ! ఇది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చూడబోయేటటువంటి స్లైడ్ ఏంటంటే ఉదాసీనత వక్రరేఖల లక్షణాలు. ఉదాసీనత వక్రరేఖల లక్షణాలు ఏంటని గనుక చూసినట్లయితే ఉదాసీనత వక్రరేఖలు ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ ఉంటాయి. అంటే ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ రుణాత్మక వాలుని కలిగి ఉంటాయి అనేది ఫస్ట్. సెకండ్ వన్ వచ్చేసి ఉదాసీనత వక్రరేఖలు ఏ రకంగా ఉంటాయి అంటే ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ రుణాత్మకంగా ఉంటాయి. ఎందుకు రుణాత్మకంగా ఉంటాయంటే ఒక వస్తువుని అదనంగా స్వీకరించడం వల్ల మరొక వస్తువుని ఎంత మేరకు కోల్పోతాడో తెలియజేస్తుంది కాబట్టి ఉదాసీనత వక్రరేఖ రుణాత్మక వాలుని కలిగి ఉంటుంది. అది ఫస్ట్ వన్. అయిన తర్వాత ఉదాసీనత వక్రరేఖలు ఉండకూడనిది ఏ రకంగా ఉండవు అని అంటే ఓవై అక్షానికి సమాంతరంగా ఉండవు. ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండవు. మనం ఇప్పుడు ఈ స్లైడ్‌లో చూసినట్లయితే ఫస్ట్ పటం వచ్చేసి
ఫస్ట్ గ్రాఫ్ వచ్చేసి ఓఎక్స్ అక్షం మీద ఎక్స్ వస్తువుని, ఓవై అక్షం పైన వై వస్తువుని తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఉదాసీనత ఐసీ కర్వ్ ఎట్లా ఉంది అనంటే ఓవై అక్షానికి సమాంతరంగా ఉంది. సెకండ్ గ్రాఫ్‌లో గనుక చూసినట్లయితే ఓఎక్స్ అక్షం పైన ఎక్స్ వస్తువుని, ఓవై అక్షం పైన వై వస్తువుని తీసుకున్నట్లయితే ఉదాసీనత వక్రరేఖ ఎట్లా ఉందంటే ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదాసీనత వక్రరేఖలనేవి ఎక్స్ అక్షానికి గాని, వై అక్షానికి గాని సమాంతరంగా ఉండవు. ఎందుకు అంటే ఉదాసీనత వక్రరేఖలు ఒక వస్తువుని స్వీకరించినప్పుడు అంటే ఒక వస్తువు కావాలి అని అనుకున్నప్పుడు, ఒక వస్తువు కోసం మరొక వస్తువుని ఎంతో కొంత మొత్తంలో కోల్పోవడం అనేది జరుగుతుంది కాబట్టి, ఉదాసీనత వక్రరేఖలు ఎప్పుడూ కూడా రుణాత్మక వాలుని కలిగి ఉంటాయి కాబట్టి, ఇవి ఎప్పుడైనా కూడా ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ మూల బిందువుకు కుంభాకారంగా ఉంటాయి. ఉదాసీనత వక్రరేఖలు ఎప్పుడు కూడా ఎడమ నుంచి కుడికి పైకి వాలవు. ఎందుకు అంటే ధనాత్మక వాలును కలిగి ఉండవు. ఎట్లా అంటే ధనాత్మక వాలు అంటే ఒక వస్తువు కావాలి అనుకున్నప్పుడు మరొక వస్తువుని కోల్పోకూడదు. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఉదాసీనత వక్రరేఖలంటే ఒక వస్తువు కావాలి అని అనుకున్నప్పుడు, అదనంగా ఒక వస్తువుని స్వీకరించినప్పుడు, మరొక వస్తువుని కోల్పోవడం అనేది జరుగుతుంది కాబట్టి, ఇవెట్లా రుణాత్మక వాలును కలిగి ఉంటాయి గనుక మూల బిందువుకు కుంభాకారంగానే ఉంటాయి. కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉదాసీనత వక్రరేఖలు మూల బిందువుకు కుంభాకారంగా ఉంటాయి. రుణాత్మక వాలును కలిగి ఉంటాయి కాబట్టి, మూల బిందువుకు కుంభాకారంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఉదాసీనత వక్రరేఖలు ఎడమ నుంచి కుడికి పైకి వాలవు. ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండవు. ఓవై అక్షానికి సమాంతరంగా ఉండవు అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి ఉదాసీనత వక్రరేఖలు మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది. అంటే ఈ 2 లక్షణాలని ఎట్లా మూల బిందువు కుంభాకారంగా ఎందుకు ఉంటాయి అనంటే ఒక వస్తువుని కావాలి అని అనుకున్నప్పుడు మరొక వస్తువుని వదులుకుంటున్నాడు కాబట్టి మధ్యన ప్రతిస్థాపనోపంత రేటు ఎంఆర్ఎస్ అనేది ఏదైతే ఉంటుందో మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనేది క్రమంగా క్షీణిస్తుంది కాబట్టి ఈ ఉదాసీనత వక్రరేఖలు అనేవి ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ ఉంటాయి. మూల బిందువుకు కుంభాకారంగా ఉంటాయి. అది. నెక్స్ట్ వన్ వచ్చేసి 2 ఉదాసీనత వక్రరేఖలు ఖండించుకోవడం గాని, స్పర్శించుకోవడం గాని జరగవు. అంటే ఐసీ ఇండిఫరెన్స్ కర్వ్ 1 ఇండిఫరెన్స్ కర్వ్ 2. ఐసీ1 రేఖ, ఐసీ2 రేఖ ఎప్పుడు కూడా ఒకదానిని ఒకటి ఖండించుకోవడం అనేది జరగదు. ఎట్ ద సేమ్ టైమ్ ఒకదానిని ఒకటి కూడా స్పర్శించుకోవు. ఒకవేళ ఖండించుకున్నా, స్పర్శించుకున్నా అవి ఉదాసీనత వక్రరేఖకి విరుద్ధంగా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే పై పటంలో మనం ఉదాసీనత వక్రరేఖలు ఖండించుకో, స్పర్శించుకో అని చెప్తున్నాం. ఓఎక్స్ అక్షం పైన ఎక్స్ వస్తువుని, ఓవై అక్షం పైన వై వస్తువుని తీసుకోవడం అనేది జరిగింది. ఐసీ రేఖ, ఐసీ1 రేఖ పైన గనుక చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఏ బిందువు, సి బిందువు. ఏ ఈజ్ ఈక్వల్ టు సి, ఏ ఈజ్ ఈక్వల్ టు సి 2 సమానంగా ఉన్నాయి. ఐసీ2 గనుక చూసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఈ ఐసీ2 రేఖ పైన ఐసీ2 రేఖ పైన ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఎప్పుడు కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు సి, ఏ ఈజ్ ఈక్వల్ టు బిగా ఉంటాయి. ఉండవు. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ గ్రాఫ్ మనం పరిశీలించినట్లయితే ఫోర్త్ వన్ ఓఎక్స్ అక్షం మీద ఎక్స్ వస్తువు, ఓవై అక్షం పైన వై వస్తువు సముదాయాన్ని తీసుకున్నాము. ఈ రేఖలు ఐసీ1 రేఖ, ఐసీ2 రేఖను చూపించడం జరిగింది. ఐసీ1 రేఖ, ఐసీ2 రేఖ ఉదాసీనత వక్రరేఖ పటము పైన ఎన్ని ఉదాసీనత వక్రరేఖలైనా ఉండొచ్చు. ఐసీ1, ఐసీ2, ఐసీ3 ఎన్నైనా ఉండొచ్చును. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఉదాసీనత వక్రరేఖపై ఎన్ని ఉదాసీనత వక్రరేఖలైనా ఉండొచ్చును. కానీ ఉదాసీనత వక్రరేఖ పైకి వెళ్ళే కొలది ఎక్కువ సంతృప్తి. అంటే ఐసీ1 కంటే ఐసీ2 ఎక్కువ సంతృప్తి. ఐసీ2 కంటే ఐసీ3 ఎక్కువ సంతృప్తి. ఐసీ3 కంటే ఐసీ4 ఎక్కువ సంతృప్తి. సపోజ్ ఇక్కడ ఐసీ1, ఐసీ2ని చూపించడం జరిగింది. ఇంకోటి ఐసీ3 రేఖ కూడా వేసుకున్నట్లయితే ఐసీ3 కంటే కూడా ఐసీ2 తక్కువ సంతృప్తి. ఐసీ2 కంటే కూడా ఐసీ1 తక్కువ సంతృప్తి. ముందుకు వెళ్ళే కొలది ఉదాసీనత వక్రరేఖలు ఎక్కువ సంతృప్తిని తెలియజేస్తాయి. ఇప్పుడు ఐసీ1, ఐసీ2 2 రేఖలు ఉన్నాయి. ఇంకొక రేఖ మనం ఐసీ3 అనుకున్నట్లయితే ఐసీ2 కంటే ఐసీ3 ఎక్కువ సంతృప్తి. ఐసీ2 కంటే ఐసీ1 తక్కువ సంతృప్తి. అంటే కుడికి వెళ్ళే కొలది, ముందుకు వెళ్ళే కొలది ఐసీ రేఖ ఎక్కువ సంతృప్తిని తెలియజేస్తుంది. ఎడమకి కిందికి వచ్చే కొలది ఐసీ రేఖ అనేది తక్కువ సంతృప్తిని తెలియజేయడం అనేది జరుగుతుందనమాట. అంటే మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్ని ఉదాసీనత వక్రరేఖలైనా ఉండవచ్చును.
ఉదాసీనత వక్రరేఖల పైన ఎన్ని ఉదాసీనత వక్రరేఖలైనా ఉండవచ్చును. కానీ ఒక విషయం ఏంటంటే, ముందుకు వెళ్ళే కొలది, ముందుకు జరిగే కొలది ఉదాసీనత వక్రరేఖలు అనేవి ఎక్కువ సంతృప్తిని ఇస్తాయి. కిందికి ఉన్న రేఖలన్నీ కూడా తక్కువ సంతృప్తినివ్వడం అనేది జరుగుతుంది అనేటటువంటి ఒక అంశాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ ఆహ్, ఉదాసీనత వక్రరేఖల లక్షణాల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఉదాసీనత వక్రరేఖలు అనేవి ఎప్పుడు కూడా ఎక్స్ అక్షాన్ని గాని, వై అక్షాన్ని గాని ఖండించుకోవు. ఒక ఉదాసీనత వక్రరేఖ ఎక్స్ అక్షాన్ని తాకినట్లయితే, వై అక్షాన్ని తాకినట్లయితే అవి 2 కూడా ఉదాసీనత వక్రరేఖల ధర్మాన్ని కోల్పోతాయి. ఎప్పుడైనా కూడా అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఎట్టి పరిస్థితిలో కూడా ఉదాసీనత వక్రరేఖలు ఎక్స్ అక్షాన్ని కానీ, వై అక్షాన్ని గాని ఖండించుకోవడం, తాకడం అనేది జరగదు. ఎందుకు అనంటే ఒకవేళ ఎక్స్ అక్షాన్ని తాకినట్లయితే, ఎక్స్ అక్షాన్ని ఎక్కువ మేరకు కోరుకుంటున్నాడు కాబట్టి మళ్ళీ వై అక్షాన్ని తాకడం అనేది జరిగినట్లయితే, వై అక్షాన్ని కోల్పోవడం అనేది జరగదు కనుక, ఇట్లా ఈ రకంగా ఎక్స్ అక్షాన్ని, వై అక్షాన్ని ఉదాసీనత వక్రరేఖలు తాకవు. ఒకవేళ తాకినట్లయితే వాటి ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పి తెలియజేయడం, వాటి ధర్మం కాదు, ఉదాసీనత వక్రరేఖల లక్షణం కాదు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉదాసీనత వక్రరేఖల ఆహ్, ఏ రకంగా ఉంటాయి? నెక్స్ట్ ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలోనేమో ఉదాసీనత వక్రరేఖలు సరళ రేఖగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ! ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఉదాసీనత వక్రరేఖలు సరళ రేఖగా ఉంటాయి. ఎందుకు ప్రత్యామ్నాయ వస్తువులు అంటే, ఒకదానికి బదులుగా మరొకటి. ఇప్పుడు టీ కావాలి అనుకున్నప్పుడు దానికి టీ లభించకపోతే మనం కాఫీని తీసుకుంటాం. ఆ రకంగా ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో సరళ రేఖగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 2 వస్తువులు కూడా సమాన సంతృప్తి స్థాయినిస్తాయి కాబట్టి. అంటే ఇది ఎక్కువ సంతృప్తినిస్తుంది గనుక దీన్ని ఎక్కువ తీసుకొని దాన్ని కోల్పోవడం అట్లా కాకుండా 2 వస్తువులు అది ఇప్పుడు మనం ఒక ప్రత్యామ్నాయ వస్తువు ఒకటి మార్కెట్‌లో దొరకట్లేదంటే దాని ద్వారా దాని కోరికను మనం ఇంకొక వస్తువు నుంచి తీర్చుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి, ప్రత్యామ్నాయ వస్తువులు 2 కూడా సమాన సంతృప్తినిస్తాయి కావడం సమాన సంతృప్తినిస్తాయి కాబట్టి ప్రతిస్థాపన ఉపాంత రేట్ ఎట్లా ఉంటుంది అంటే సమానంగా ఉండడం అనేది జరుగుతుంది కనుక, ఈ ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఈ యొక్క ఉదాసీనత వక్రరేఖ ఎట్లా ఉంటుంది అంటే సరళ రేఖగా ఎడమ నుంచి కుడికి క్రిందకి వాలుతూ సరళ రేఖగా ఉండడం అనేది జరుగుతుంది. అదే రకంగా పూరక వస్తువుల విషయంలో ఈ యొక్క ఉదాసీనత వక్రరేఖలు ఎట్లా ఉంటాయి అంటే, ఎల్ ఆకారం పూరక వస్తువులు అనంటే పూర్తిగా ఒకటి లేనట్లయితే ఇంకొక దానికి రూపం అనేది ఉండదు. ఇప్పుడు కార్‌ని తీసుకున్నట్లయితే పెట్రోల్ లేనట్లయితే కార్ రన్ కాదు. ఆ కార్ అనే కాదు, ఏదైనా మోటార్‌ని తీసుకున్నట్లయితే మోటార్ సైకిల్ కావచ్చు, లేకుంటే కార్ కావచ్చు, లారీ కావచ్చు, బస్ కావచ్చు. ఇవేవి లేవు అని అనుకోండి. దానికి సంబంధించినటువంటి పెట్రోల్. అంటే దానికి 2 కూడా ఒకటి లేనట్లయితే మరొక వస్తువు ఉండదనమాట. పూరక వస్తువుల విషయంలో ఉదాసీనత వక్రరేఖలు ఎల్ ఆకారంగా ఉంటాయి. ఎల్ ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే వినియోగదారుడు సంతృప్తి పొందాలంటే తప్పకుండా గూడా ఏవైతే 2 వస్తువులు పూరక వస్తువులు అనుకుంటున్నా, ఆ 2 వస్తువులు ఖచ్చితంగా ఉండాలి. ఏ ఒక్క వస్తువు లేకున్నా అది ఇంకొక వస్తువు పూర్తి సంతృప్తిననేది ఇవ్వదు. పూర్తి రూపం అనేది ఉండదు కాబట్టి ఉదాసీనత వక్రరేఖలు ఈ పూరక వస్తువుల విషయంలో ఎల్ ఆకారాన్ని కలిగి ఉంటాయి. ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో సరళ రేఖగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే, మళ్ళీ ఒకసారి బ్రీఫ్‌గా చూసినట్లయితే, అసలు ఉదాసీనత వక్రరేఖలంటే ఏంటి? ఉదాసీనత వక్రరేఖలనేది తెలుసుకునడానికంటే ముందు ఫస్ట్ ప్రయోజన విశ్లేషణ. ప్రయోజనం అంటే ఏంటి? ప్రయోజనం అంటే ఏదైనా ఒక వస్తువు మానవుడి కోరికను లేదా వినియోగదారుడి కోరికను సంతృప్తి పరచగలిగినట్లయితే, సంతృప్తి పరచగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నట్లయితే దానిని ప్రయోజనం అని అంటారు. ఆ వస్తువుకి ప్రయోజనం ఉంది అని చెప్పుకుంటున్నాం. ఈ ప్రయోజనాన్ని దేంట్లో కొలుస్తారంటే యుటిల్స్‌లో కొలవడం అనేది జరుగుతుంది. ఈ ప్రయోజనం తిరిగి వచ్చేసి మొత్తం ప్రయోజనం, ఉపాంత ప్రయోజనం 2 రకాలుగా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ప్రయోజన అప్రోచెస్‌ని గనుక చూసినట్లయితే కార్డినల్ యుటిలిటీ, ఆర్డినల్ యుటిలిటీ అని చెప్పి తెలియజేసుకోవడం జరుగుతుంది. కార్డినల్ యుటిలిటీ అంటే ఏంటంటే ప్రయోజనాన్ని కొలవడం. న్యూమారికల్‌గా కంపల్సరీ ప్రయోజనాన్ని కొలవడం. అంటే ఒక యాపిల్‌ని తీసుకుంటే నాకు ఖచ్చితంగా ఇంత ప్రయోజనం వచ్చింది అని గనుక తెలియజేసినట్లయితే దాన్నేమంటున్నామంటే కార్డినల్ యుటిలిటీ అని అంటున్నాం. ఆర్డినల్ యుటిలిటీ అంటే ప్రయోజనాన్ని న్యూమారికల్‌గా తెలియజేయలేం. అంటే కొలవలేము.
అంటే పోల్చగలుగుతాం. అంటే నేను ఒక యాపిల్‌ని తీసుకోవడం వల్ల ఇంత ప్రయోజనం కలిగి ఉండవచ్చు. లేకపోతే తీసుకుంటే ఇంత వస్తదేమో అనే ఇట్లాంటి ఏదైనా పోలికను గనక కలిగి ఉన్నట్లయితే దానిని ఆర్డినల్ విశ్లేషణ అని అంటారు. ఈ ఉదాసీనత వక్రరేఖ, ఈ ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణ ముఖ్యంగా ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ పైన ఆధారపడి ఉండడం అనేది జరిగింది. ఉదాసీనత అంటే ఏంటంటే అవును, కాదు అనేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని తెలియజేయలేనటువంటి స్థితి. సందిగ్ధమైనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దానిని ఉదాసీనత అని అంటున్నాం. ఈ ఉదాసీనత వక్రరేఖలు ఏవైనా 2 వస్తువుల్ని తీసుకున్నట్లయితే, ఆ 2 వస్తువుల ఆధారంగా సమాన సంతృప్తిని గనుక ఇచ్చినట్లయితే దానిని ఉదాసీనత వక్రరేఖలు అని అంటున్నాం. నెక్స్ట్ ఈ ఉదాసీనత వక్రరేఖలను ఎవరు తెలియజేశారు మొట్టమొదట అంటే 1881లో 'మాథమెటికల్ ఫిజిక్స్' అనే గ్రంథంలో ఎడ్జ్‌వర్త్ అనే ఆర్థికవేత్త తెలియజేశాడు. తర్వాత ఇర్వింగ్ ఫిషర్, పారెటో మొదలైన జేఆర్ హిగ్స్ మొదలైనటువంటి ఆర్థికవేత్తలు సమగ్ర రూపం ప్రాచుర్యంలోనికి తీసుకొచ్చారు. సమగ్ర రూపం ఇచ్చారని చెప్పాం. ముఖ్యంగా సంపూర్తిగా అభివృద్ధి చేసి సమగ్ర రూపం ఇచ్చింది ఎవరు అంటే జేఆర్ హిగ్స్ అనే ఆర్థికవేత్త సమగ్ర రూపాన్ని ఇవ్వడం అనేది జరిగిందనమాట అని ఇంట్రడక్షన్ పాయింట్ మొత్తం తెలియజేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్రమేయాలు, వినియోగదారుడు హేతుబద్ధంగా ఉంటాడని చెప్పుకున్నాము. అదే రకంగా వినియోగదారుడికి మార్కెట్ సమాచారం పూర్తిగా తెలిసి ఉంటుంది అని చెప్పుకున్నాము. అదే రకంగా వినియోగదారుడు ఆర్డినల్ విశ్లేషణ ఆధారంగా ఈ యొక్క ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణ తెలియజేయడం అనేది జరుగుతుంది అని చెప్పుకున్నాం. వినియోగదారుని అభిరుచులు గాని, అలవాట్లు గాని స్థిరంగా ఉండాలి అని చెప్పుకున్నాము. అయిన తర్వాత ఉదాసీనత వక్రరేఖపై ప్రతి బిందువు కూడా అంటే వివిధ సమాన సంతృప్తినిచ్చేటటువంటి వివిధ బిందువులన్నింటినీ కలిపి గీయగా వచ్చేటటువంటి రేఖనే ఉదాసీనత వక్రరేఖ అని చెప్పుకుంటున్నాం కాబట్టి, ఉదాసీనత వక్రరేఖ పైన ప్రతి బిందువు కూడా సమాన సంతృప్తి స్థాయిని తెలియజేస్తుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. క్షీణోపాంత ప్రతిస్థాపన రేటు అనే ఒక అంశాన్ని ఇందులో ముఖ్యమైన అంశంగా తెలియజేసుకోవడం అనేది జరిగింది. ఒక వినియోగదారుడు 2 వస్తువులలో అంటే ఏవైనా 2 వస్తువులను తీసుకునేటప్పుడు అదనంగా ఒక వస్తువుని కావాలి, ఎక్కువగా అదనంగా ఒక వస్తువుని కావాలి అనుకున్నప్పుడు మరొక వస్తువుని ఎంత మేరకు కోల్పోతున్నాడు అనే అంశాన్ని తెలియజేయడాన్ని ఏమంటున్నాం అంటే ప్రతిస్థాపనోపాంత రేటు అంటున్నాం. క్షీణ ప్రతిస్థాపనోపాంత రేటు అంటే ఒక వస్తువు కావాలి అని అనుకున్నప్పుడు మరొక వస్తువుని అదనంగా ఎంత మేరకు క్రమంగా కోల్పోతూ ఉన్నాడో దాని ఉపాంత ప్రయోజనం అనేది కూడా క్రమంగా తగ్గుతూ ఉండి చివరికి సమానం కావడం అనేది జరుగుతుంది కాబట్టి దీనినే క్షీణోపాంత ప్రతిస్థాపన రేటుగా తెలియజేయడం అనేది జరిగింది. దాని సూత్రం కూడా చెప్పుకున్నాం మనము. ఎంఆర్ఎస్ ఎక్స్‌వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా ఎక్స్ వై బై డెల్టా ఎక్స్. అంటే ఎన్ని ఎక్స్ వస్తువులను కావాలి అని అనుకుంటే ఎన్ని వై వస్తువులను కోల్పోతున్నాడు అనే అంశాన్ని మనము చూసుకోవడం అనేది జరిగింది ఉదాసీనత వక్రరేఖ ఈ ప్రతిస్థాపనోపాంత రేటులో. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రీఫ్‌గా స్టడీ చేసినట్లయితే ఉదాసీనత వక్రరేఖల యొక్క లక్షణాలు. ఉదాసీనత వక్రరేఖల లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఉదాసీనత వక్రరేఖ ఎడమ నుంచి కుడికి క్రిందకి వాలుతూ రుణాత్మక వాలును కలిగి ఉంటుంది. మూల బిందువుకు కుంభాకారంగా ఉంటుంది. ఉదాసీనత వక్రరేఖ ఎట్టి పరిస్థితుల్లో ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉండదు. ఉదాసీనత వక్రరేఖ ఎక్స్ అక్షానికి సమాంతరంగా గాని, వై అక్షానికి సమాంతరంగా గాను ఉండదు. ఉదాసీనత వక్రరేఖలు 2 ఉదాసీనత వక్రరేఖలు పరస్పరము ఖండించుకోవు, స్పర్శించుకోవు. అదే రకంగా ఉదాసీనత వక్రరేఖలు ఎక్స్ అక్షాన్ని గాని, వై అక్షాన్ని గాని తాకవు అనే అంశాన్ని ఒకదాన్ని చెప్పుకున్నాం. ఎందుకు తాకవు అనేటటువంటి అంశము ఒకవేళ ఎక్స్‌ని తాకినట్లయితే ఎక్స్‌ని ఎక్కువ మొత్తంలో కోలుకుంటున్నాడు కాబట్టి వైని ఎంత మేరకు వదులుకోవడం జరుగుతుంది అనే అంశాన్ని తెలియజేయలేకపోవడం. అందుకే ఎక్స్ అక్షాన్ని గాని, వై అక్షాన్ని గాని తాకవు. అదే రకంగా ఒక ఉదాసీనత వక్రరేఖ పైన ఎన్ని ఉదాసీనత వక్రరేఖలైనా ఉండవచ్చును అని చెప్పుకున్నాం. ఏంటి అట్లా ఉన్నట్లయితే అంటే ముందుకు అంటే పైకి వెళ్ళే కొలది ఎక్కువ సంతృప్తినిచ్చేటటువంటి ఉదాసీనత వక్రరేఖగా తెలియజేసుకున్నాం. ఇంతకుముందు మనం ఐసీ-1, ఐసీ-2 అనుకున్నాం. ఐసీ-1 కంటే ఐసీ-2 ఎక్కువ సంతృప్తి, ఐసీ-2 కంటే ఇంకా ఐసీ-3 ఉంటే ఐసీ-3 ఎక్కువ సంతృప్తి. ఒకవేళ ఐసీ-2ని గనక చూసినట్లయితే ఐసీ-3 ఎక్కువ సంతృప్తి, ఐసీ-1 తక్కువ సంతృప్తి. అంటే
ముందుకు వెళ్ళే కొలది ఎక్కువ సంతృప్తి, వెనక్కి తగ్గే కొలది తక్కువ సంతృప్తిని తెలియజేయడం అనేది జరుగుతుంది ఉదాసీనత వక్రరేఖలు అని చెప్పి తెలియజేసుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రత్యామ్నాయ వస్తువుల విషయంలో ఉదాసీనత వక్రరేఖలు సరళ రేఖగా ఉండడం అనేది ఎడమ నుంచి కుడికి క్రిందకి వాలుతూ సరళ రేఖగా ఉంటాయి. ఎందుకు అనంటే ప్రత్యామ్నాయ వస్తువు ఒక వస్తువు ద్వారా తీరేటటువంటి కోరికను మరొక వస్తువు ద్వారా తీర్చుకుంటున్నాం. పూర్తిగా ప్రత్యామ్నాయం కాబట్టి ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుతూ సరళ రేఖ ఆకారాన్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. పూరక వస్తువుల విషయంలో ఎల్ ఆకారంగా ఉదాసీనత వక్రరేఖలు ఎల్ ఆకారంగా ఉంటాయి. పూరక వస్తువులో ఏ ఒక్క వస్తువు లేకున్నా ఇంకో వస్తువుకి సంపూర్ణ రూపం అనేది ఉండదు కాబట్టి పూరక వస్తువుల విషయంలో ఉదాసీనత వక్రరేఖలు ఎల్ ఆకారంలో ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకు సంబంధించినటువంటి ఉదాసీనత వక్రరేఖలు అంటే ఏంటి? ఉదాసీనత వక్రరేఖ అంటే ఏంటి? ప్రమేయాలేంటి? అంతకుముందు ప్రయోజనం అంటే ఏంటి? ఈ క్షీణోపాంత ప్రతిస్థాపన రేటు అంటే ఏంటి? ఉదాసీనత వక్రరేఖల లక్షణాలేంటి అని చెప్పి ఈ వీడియోలో తెలియజేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.